రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చిగురుమామిడి మండలం సుందరగిరిలో చిన్న ములకనూరులోని వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను దర్శించుకున్నారు. సుందరగిరి ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా పింఛన్లు రాక ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా భగవంతుడి బలాన్ని చేకూర్చాలని, రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కెమెరా ముందడికి పోనీ అంత దూరం నుంచి తీసుకున్నారా జర ఆగు తీసుకున్నా కొంచెం దేవుడు మొత్తం పడుతుంది సంపత్ కొంచెం కెమెరాకి నీకు పంపిస్తా తీరాదు మరి ఏ ఒక్కటి పంపిస్తారు నువ్వు లోగో కిందికి దించు లోగోలు పట్టుకొని తిరుగుడు. పెన్షన్ లేక ఇతరాతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని మరొకసారి ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.